ఏ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్‌కైనా సరే ఒక సెల్ఫిష్‌నెస్ అనేది కొంచెం ఉంటుంది. అలా థింక్ చేయాలి కూడా. గ్రూప్ స్టడీ ఎంతవరకు అవసరం? దానివల్ల వచ్చే అంటే ప్లస్‌లేంటి? మైనస్‌లేంటి సార్? ఈ కత్తికి 2 వైపులా పదునుంటదండి. దేనికంటే ఇది అటైనా ఫ్లిప్ చేస్తది, ఇటైనా ఫ్లిప్ చేస్తది. హ్మ్. మా ఎక్స్‌పీరియన్స్ తోటి మేము చూస్తున్నాము. మేము ఇన్‌ఫాక్ట్ ఎంకరేజ్ చేస్తాం గ్రూప్ స్టడీస్‌ని. దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను నేను ఓకే. మా స్టూడెంట్స్‌కి. జనాలందరికీ ఉపయోగపడుతది, వ్యూవర్స్‌కి అని అనుకుంటే డెఫినెట్‌గా షేర్ చేస్తాను. 5 కంటే ఎక్కువ ఉండకూడదు గ్రూప్‌లో. హ్మ్. 4 ఐడియల్ గ్రూప్, 5 మాక్సిమం. మేజర్ రూల్ గ్రూప్‌లో అందరూ మగవాళ్ళే ఉండాలి, లేదా అందరూ ఆడవాళ్ళే ఉండాలి. ఆపోజిట్ జెండర్స్ కలిపి గ్రూప్ ఉండకూడదు. సర్వనాశనం అయిపోతారు అందరూ. హ్మ్. ఓన్లీ మేల్ ఉన్నా లేదా ఓన్లీ ఫీమేల్ ఉన్నా ఎంటైర్ గ్రూప్ ఒకే నోటిఫికేషన్లో ఒకేసారి ఉద్యోగాలు తెచ్చేసుకున్న వెళ్ళిపోయిన ఎగ్జాంపుల్స్ బోలెడైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. ఒకే నోటిఫికేషన్లో అందరికీ వచ్చేస్తుంది ఉద్యోగం. వీళ్ళు చేసే పని వల్ల వస్తుంది. ఈ 5 లేదా 4 ఉంటే గ్రూప్ మొత్తం కూడా ఫస్ట్ అందరూ లైక్ మైండెడ్ పీపులే ఉండాలి. మనకి చిన్నప్పుడు స్టోరీస్ చెప్తా ఉంటాం. 4 మంచి వాళ్ళతోటి ఒక చెడువాడు తిరిగితే ఈ చెడ్డవాడు కూడా మంచివాడు అయిపోతాడు అని. హ్మ్. తప్పండి అది. అవన్నీ సామెతలు వినటానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్గా సరిపోవు. ఏంటి సార్ అంత హార్ష్‌గా చెప్పారా? లేదు అంటే మీకు ఎగ్జాంపుల్ తోటే చెప్తాను ఇది కూడా. ఇప్పుడు అదొక ఎగ్జాంపుల్. ఒక పాలగిన్నెలో నిమ్మరసం పిండాను. హ్మ్. ఏమైంది? విరిగిపోతాయి. అయిపోయింది. మంచి వాళ్ళు 4 ఉన్నారు. చెడ్డవాడు ఒక్కడున్నాడు. ఈ ఒక్కడు చాలు మిగిలిన నలుగురిని చెడగొట్టడానికి. హ్మ్. మంచి పెనిట్రేట్ అవ్వటానికి చాలా టైం పడుతుందండి. చెడు పెనిట్రేట్ అవ్వటం చాలా ఈజీ. యువర్ ఇంటూ సోషల్ మీడియా మీకు కూడా తెలుసు. ఏదన్నా కొంచెం నెగెటివ్ న్యూస్ ఉంది అనుకోండి, ఫట్ మన వెళ్ళిపోతుంది. ఇన్స్టెంట్‌గా బ్యాడ్ స్మెల్ వెళ్ళినంత బాగా పర్ఫ్యూమ్ స్మెల్ వెళ్ళదు. సో లైక్ మైండెడ్ అని చెప్పింది కేవలం ఈ పాయింట్ కోసం అండి. గ్రూప్ మొత్తం నాశనం అయిపోతుంది. 4 ఉన్నారు అని అనుకున్నప్పుడు థంబ్ రూల్ ఏంటి అని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సబ్జెక్టు రొటేషన్ పద్ధతిలో తీసుకోవాలి. ఒక మనిషి క్వాంట్, ఇంకొక మనిషి రీజనింగ్, ఇంకొక మనిషి కరెంట్ అఫైర్స్, ఇంకొక మనిషి ఇంగ్లీష్. డైలీ నాట్ మోర్ దెన్ 1 అవర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ స్టడీ అనేది కేవలం 1 అవరే పెట్టుకోవాలి. 1 అవర్లో 15 మినిట్స్ 4 మెంబర్స్ అని అనుకున్నాం. రోజుకు ఒక టాపిక్. ఇప్పుడు నేను క్వాంట్ తీసుకున్నాను. దీనికి కూడా ఒక షెడ్యూల్ వేసుకోవాలి మనం. డే 1 క్వాంట్ రివిజన్ టాపిక్ ఏంటి అది నేను చెప్పాలి. 15 నిమిషాల్లో టాపిక్ మొత్తం చెప్పాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి. డూస్ అండ్ డూ నాట్స్ చెప్పాలి. నెక్స్ట్ 15 మినిట్స్ రీజనింగ్లో నంబర్ సిరీస్ లేదా పజిల్స్ లేదా సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇంగ్లీష్లో నౌన్స్ టాపిక్. కరెంట్ అఫైర్స్లో నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్. ఇలా షెడ్యూల్ వేసుకొని ప్రతిరోజు 1 గంట కూర్చోవాలి. గంట కంటే ఎక్కువ కూర్చున్నాము అని అనుకోండి ముచ్చట్లు వచ్చేస్తాయి. సినిమా స్టోరీలు, ఆ హీరో ఇలా చేశాడు, ఈ డైరెక్టర్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా డైరెక్షన్ మొదలు పెట్టేస్తారు సినిమాలది. సో నాట్ మోర్ దెన్ 1 అవర్. 1 అవర్లో ప్రొడక్టివ్గా ఉండాలి. 15 మినిట్స్ రివిజన్ చేసేయాలి. ఒక 1 మంత్ అయింది, అన్నీ అయిపోయినాయి. 30 టాపిక్లు అంటే ఎక్కువ ఉండవు. నెక్స్ట్ రొటేషన్. నేను రీజనింగ్ తీసుకోవాలి, మీరు క్వాంట్ తీసుకోవాలి. సెకండ్ మంత్, థర్డ్ మంత్ నేను ఇంగ్లీష్ తీసుకోవాలి, మీరు కరెంట్ అఫైర్స్ తీసుకోవాలి. ఇలా 4 మంత్స్లో 4 సబ్జెక్ట్స్ రొటేట్ అయిపోతే ఇది నేను సైంటిఫిక్గానే చెప్తున్నాను నాగరాజ్ గారు. మనం విన్నది బాగా గుర్తుంటుందా, మనం చెప్పింది బాగా గుర్తుంటుందా? మనం చెప్పేది ఎక్కువ ఎగ్జాక్ట్లీ. సో ఫ్యాకల్టీ చెప్తూ ఉన్నారు మనకి, మనం వింటూ ఉన్నాం. మనం ఎప్పుడైతే మన నోట్లో నుంచి అది వేరే వాళ్ళకి చెప్పామో లోపల కాన్ఫిడెన్స్ కూడా బాగా బిల్డ్ అవుతుంది. ప్లస్ సబ్కాన్షియస్ మైండ్లో మనం ఏదైతే మాట్లాడామో దాని పవర్ అంతా కూడా, ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన మైండ్లో ఉండిపోతుంది. అలానే ఎక్కువ రోజులు ఉండిపోతుంది. చూసింది, విన్నది, మాట్లాడింది, వీటిల్లో లాంగ్ లాస్టింగ్ అనేది మనం మాట్లాడింది ఉంటుందండి. కాబట్టి గ్రూప్ స్టడీస్ని ఈ పద్ధతిలో చేసుకుంటే ఓన్లీ జెండర్ ఎందుకన్నానో మీకు అర్థమై ఉంటుంది. ఏజ్ గ్రూప్ అలాంటిది. అవును. మనం తప్పు పట్టడానికి కూడా ఏం లేదు, మనం జాగ్రత్తలు చెప్తున్నాం అంతే. నేను చెడు ఉద్దేశంతో ఏం మాట్లాడలేదు. వాళ్ళ ఏజ్ అలాంటిది కాబట్టి మనం జాగ్రత్తలు చెప్పి వాళ్ళని ప్రాపర్ వేలోకి తీసుకువెళ్ళాలి. కాబట్టి నేను ఇది సజెస్ట్ చేశాను. ఓన్లీ మెన్ లేదా ఓన్లీ ఉమెన్ 4 ఉండాలి. లైక్ మైండెడ్ ఉండాలి. ఎలా ఉండాలి అని అంటే మన 4లో ఒకళ్ళు డీమోటివేట్ అవుతుంటే మిగిలిన 3 వాళ్ళని మోటివేట్ చేయాలి. వాళ్ళని పోక్ చేయకూడదు, వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించకూడదు. నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ చేయాలి.
సో ఆ కరెక్ట్ ఏంటో చెప్పి వాళ్ళని మోటివేట్ చేయాలి. మన ఫ్రెండ్ని అట్లా మనం కరెక్ట్ చేసుకుంటూ మన గ్రూప్ మొత్తం ఫ్లరిష్ అయితే కనుక ఆల్ సబ్జెక్ట్స్ ఇట్లా రివిజన్ పెట్టుకొని డైలీ 1 అవర్ వితౌట్ ఫెయిల్ స్ట్రిక్ట్గా టైం టు టైం ప్రొడక్టివ్గా మాట్లాడాలి. వేరే ఏవి చెప్పుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళకి బాధలు ఉంటాయి, అవన్నీ ఆ డిస్కషన్లు అక్కడ రాకూడదు. సో డైలీ ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకొని ఒక పర్టికులర్గా షెడ్యూల్ లాగా వేసుకొని రొటేషన్ పద్ధతిలో ఇలా చేసుకుంటే ఆ నలుగురికి ఈక్వల్ ఇన్ఫర్మేషన్ నలుగురిలోనూ ఉంటుంది. ఎగ్జామ్ రాసినప్పుడు నలుగురు ఒకే పర్ఫార్మెన్స్ ఇస్తారు, నలుగురికి ఒకేసారి ఉద్యోగం వస్తుంది. ఇది నేనేదో మాటలు చెప్పలేదండి, ఇట్లాంటివి నా దగ్గర చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకే నోటిఫికేషన్లో బ్యాచ్ మొత్తం వెళ్ళిపోయింది. బ్యాచ్ మొత్తం వెళ్ళిపోతారు. ఈ నలుగురిలో ఎవరన్నా తేడా క్యాండిడేట్ ఉన్నారా? నలుగురికి ఉద్యోగాలు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సెలెక్ట్ యువర్ టీమ్మేట్. సుధీర్ సార్ చెప్పేది 100% నిజం. ఎందుకంటే ఆ ప్రాక్టికల్ రియాలిటీ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు. ఎందుకంటే మా బ్యాచ్లోనే మన దగ్గర వర్క్ చేసుకుంటూ చదివినటువంటి బ్యాచ్లోనే అలా వెళ్ళిన వాళ్ళు బ్యాచ్ ఉన్నారు. R&D టీమ్ అయితే ఒక ఇయర్ ఇద్దరేమో మిగిలినట్లున్నారు, మొత్తం అంతా టీం మొత్తం వెళ్ళిపోయారు. అవును, నెక్స్ట్ ఇయర్ చాలా టైం పట్టింది నాకు ఆ టీం సెట్ చేసుకోవడానికి మళ్ళీ. ఇది నిజం. అంటే ఆ లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నప్పుడు టక్కన ఒకటేసారి ఒకటే బ్యాచ్లో కొట్టేస్తారు. అది నా బ్యాచ్లో నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. బట్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అని. అది లైవ్ ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళకే తెలుస్తుంది. ఇదేమి ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు, ఎగ్జాక్ట్గా ఉన్నదే జరిగిందే చెప్తున్నాము. ఇదైతే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా. ఇప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళే ఉన్నారు, అందుకే చెప్తున్నాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ. చాలామంది స్టూడెంట్స్ గవర్నమెంట్ జాబ్స్ వైపుకి వెళ్ళాలి అనుకునేటువంటి స్టూడెంట్స్కి అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, లేదు కొంచెం ముందే ప్రిపేర్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు శ్రీధర్ సీసీకి రావాలి అని అంటే పేరెంట్స్ని తీసుకొని వచ్చి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? పేరెంట్ అండ్ స్టూడెంట్ ఇద్దరు కలిసి వస్తే చాలా బాగుంటుందండి. ఏపీ తెలంగాణలో ఉన్న మా ఆఫ్లైన్ సెంటర్స్కి ఫిజికల్గా వెళ్ళి టీంతో ఇంటరాక్ట్ అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నీ డీటెయిల్స్ అన్నీ తీసుకోవచ్చు. లేదంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక గవర్నమెంట్ జాబ్ కనుక మీ డ్రీమ్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడా లేని విధంగా కూడా మీకు జాబ్ వచ్చేంత వరకు కోచింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది అని అంటే ఒక్క శ్రీధర్ సీసీలోనే ఉంటుంది. ఎవరైనా సరే మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే పేరెంట్స్ని తీసుకుని ఒకసారి విజిట్ చేయండి. డెఫినెట్లీ మీరు మంచి ఎక్స్పీరియన్స్, దాంతోపాటు మంచి జాబ్ తోటి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా సరే మీరు కనుక కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీ పేరెంట్స్ తోటి ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.